నేను ఇలాంటి ఆగిపోయిన అన్ని వస్తువు చేసి చూపిస్తాను అలా వాళ్ళతో గొడవ లేదు మనకి. నువ్వు చేసి ఇంద్రియాలకు చూపించేదాకా అది ఫైనల్ కాదు. అందువలన భాష ద్వారా నీకు ఏది చేరినా ఫైనల్గా ప్రత్యక్షం దగ్గర తేలాలి అని కంక్లూడ్ చేశారు. రెండవది ఊహ. మనం అనుకున్నట్టు ప్రయాణం ఊహిస్తున్నాం, పలానా చోటుకి వెళ్తామని. అక్కడ ఖచ్చితంగా వెళ్ళగలమంటే ఏం లేకుండా తెలుస్తుంది. లాంచ్ చేసిన చంద్రయాన్ నౌక పలానా చోటు దిగుద్దని ఊహించడం, అన్ని సత్యాలు వాడుకుంటే అక్కడే దిగుతుంది. ఇప్పటికేంది ఊహేది, దిగినాకనే భయం లేదని చెప్పాలి. రోగానికి మందు వాడినా జబ్బు తగ్గుద్దని ఊహించిన, తగ్గినాక ఆ ఊహ కరెక్ట్ అని తేలుతుంది. ఊహ అనేది కూడా జ్ఞానం సంపాదించుకునే మార్గమే, కానీ అది తేలాలంటే అది పూర్తిగా కాగలదు. మనం ప్రత్యక్షం దగ్గరికి రావాలి. ఇక్కడ వరకు రెండో స్టెప్. ఇంతవరకు కూడా మనకు పెద్ద ఇష్యూ లేదు. ఇక్కడ అసలు ప్రాబ్లం మొదలైంది మనిషికి. ఆ ప్రాబ్లం ఏంటంటే, అరే భాష ద్వారా ఫైనల్ కాదనుకున్నాం, ప్రత్యక్షం దగ్గరికి వెళ్ళమన్నాం. ఊహ ద్వారా ఫైనల్ కాదనుకున్నాం, అదొక మెథడైనా మరలా ప్రత్యక్షం దగ్గరికి వెళ్ళమన్నాం. భాష ఊహ ఈరోజు మన జీవితంలో విస్తృతంగా వాడుకుంటున్నాం. అక్కడే కంక్లూడ్ చేస్తున్నాం ప్రత్యక్షం దగ్గర పోకుండా. ఎవరన్నా ఒకరు చెప్పి ఫలానాడు అబద్ధాలు కూర అనగానే అవును అబద్ధాలు కూర అంటున్నాం. ఎక్కడ తెలుస్తుంది అబద్ధాలు కూరని? వాడి దగ్గరికి పోయి అబద్ధాలు కూర అవునాక చూడాలి. ఇది అబిడ్ సెంటర్ నలుగురు తెచ్చారట అని ఒకడు భాష ద్వారా చెప్పాడు మనకి. నలుగురు తెచ్చారట అన్నాం మనం. నలుగురు తెచ్చారు నీకేడ తెలుసు? నువ్వు ప్రత్యక్షంగా పోయి చూస్తే కదా తెలియదు. వార్తలు ప్రసారం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇట్లాంటి బోర్డులు వస్తుంటాయి. ప్రత్యక్షంలో తేల్చుకోకుండా నువ్వు కంక్లూడ్ చేయకూడదు. ఈ రకమైన నైసిటీ మెథడ్ని ఈ మీడియా ఇదివరకు వాడుతుండేది. ఇప్పుడు తగ్గించినారు కానీ ఇదివరకు వాడుతుండేవాళ్ళు. వెరిఫై చేసుకున్నా కానీ వార్తను బయటికి పంపేవాళ్ళు. వెరిఫికేషన్ అంటే అర్థం ఏంది? ప్రత్యక్షంలో చూడడం అని అర్థం. ప్రాబ్లం అక్కడ లేదు. సైంటిఫిక్ అప్రోచ్లో ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే, మరి ప్రత్యక్షం దగ్గర కూడా ప్రాబ్లం ఉంది కదా అని అడిగినా నేను. ఉన్నది ఉన్నట్టు తెలుస్తుంది, ఉన్నది ఒకటైతే మరో రకంగా తెలుస్తుంది. దీన్ని ఏం చేయాలా? ఇప్పుడు క్వశ్చన్ వచ్చింది, ఉన్నది ఉన్నట్టు ఎందుకు తెలియాలి మనిషికి అన్నాం. మనం ఇందాక చెప్పుకున్నాం ఏమనంటే, ఉన్నది ఉన్నట్టు తెలిస్తేనే మనిషి దాన్ని వాడుకోగలడు. అది ఎవరికైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఒకే రకంగా ఉంటే వాడుకోగలడు. అది మనిషికి మారినా, ప్లేస్కి మారినా, కాలానికి మారినా వాడుకోలేడు. కాబట్టి సత్యాన్వేషణ జీవిత అవసరం అనేది తెలుసుకున్నాం. కాబట్టి మనకు ఎల్లప్పుడూ సత్యమే తెలియాలి, ఎప్పటికీ అసత్యం తెలియకుండా ఉండాలి అంటే ఏం చేయాలని క్వశ్చన్ వేసుకున్నాడు. మన ఇంద్రియ నిర్మాణంలోనే సత్యాలు తెలిస్తే అసత్యాలు రెండు తెలుస్తాయి. మనకు సత్యాలు పనికొస్తే అసత్యాలు పనికిరావు. పనికిరాకపోయినా పక్కన పెట్టుకున్నాం. మళ్ళా ప్రయోగం చేయకుండా టైం వేస్ట్ చేసుకొని ఉంటానికి పక్కన పెట్టుకున్నాం. కానీ సత్యాలు మన జీవితంలో ఉపయోగపడతాయి. ఈరోజు మనం వాడుకునే అన్ని సత్యాల ద్వారా వచ్చినాయి. మనం వేసుకునే చొక్కా, ఈ మైకు, ఆ లైటు, బస్సు, సెల్ ఫోన్, యు నేమ్ ఎనీథింగ్ సత్యాల ఆధారంగా వచ్చినవి. మన జీవితం సుఖమయంగా నడవాలంటే అవసరం అనే దగ్గరికి మనం వచ్చినాం. ఇప్పుడు ఎల్లప్పుడూ సత్యాలు తెలియాలంటే ఏం చేయాలా? అసత్యం మన ఇంద్రియాలు అందించకుండా అంటే ఏం చేయాలని క్వశ్చన్ వేసుకున్న దానికి ఆన్సర్గా వచ్చిన దాని పేరు మెథడ్ ఆఫ్ సైన్స్, సైంటిఫిక్ మెథడ్. ది బిగ్గెస్ట్ ఇన్నోవేషన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ మెథడ్ ఆఫ్ సైన్స్. ఈరోజు మెథడ్ ఆఫ్ సైన్స్ ద్వారానే వరల్డ్ మొత్తం నడుస్తుంది. సైన్స్ యొక్క బలమంత అదే. దీన్ని మన పూర్వీకులు 3 కనుక్కున్నారు. ఒక్కసారి చూసి నిర్ణయించవద్దు, పదే చూడు. ఒకసారి చూసి ఇటు తప్పుడోడో మంచోడని కానీ ఇటు ఫలానా వ్యక్తి అని కానీ నిర్ణయించక మళ్ళా చూసి కన్ఫర్మ్ చేసుకున్నారు. సెట్టింగ్ మార్చి చూడన్నారు. ఓ ఖాళీ బాటిల్ ఇస్తే ఇట్లా ఏముంది దాంట్లో అన్నా, ఏమి లేదన్నావు. నీళ్ళలో దీన్ని ముంచితే బుడగలు వచ్చినాయి, ఏం లేదన్నావు నువ్వు. సెట్టింగ్ మారిస్తే తెలిసింది. ఇట్లా చూస్తే దీంట్లో గాలి ఉన్నట్టు నీకు తెలియదు. సెట్టింగ్ మారిస్తే తెలుస్తుంది. నీళ్ళల్లో స్కేల్ పెడితే వంగినట్టు కనపడుతుంది. బయటకు తీసి చూడు, సెట్టింగ్ మార్చు, అది ఎట్లాంటి తెలుస్తుంది. ఆప్టికల్ ఇల్యూజన్స్ అన్నీ అట్లాంటివే. మ్యాజిక్లో చేసే ఇల్యూజన్స్, మాయలన్నీ అట్లాంటివే. సెట్టింగ్ మారిస్తే కనపడుతుంది. మనిషిని దాచిపెట్టి, వస్తువుని దాచిపెట్టి మనిషిని కోసినట్టు చూపిస్తాడు. సెట్టింగ్ మార్చి చూడు, వాడు గోయలేదని తెలుస్తుంది. అన్నీ ఇలాగ ఉంటాయి. కాబట్టి సెట్టింగ్ మార్చు రెండవది. మూడవది ఏంటంటే, ఇతర ఇంద్రియాల సహాయం తీసుకో. నేను వైట్గా మెత్తగా ఉండి 2 పౌడర్లు పెట్టా, కంటితో చూసావు, ఎన్నిసార్లు చూసుకో, అవి పౌడర్లు ఎందుకు కన్ను చెప్పలేదు. ఇటు తీసుకొని నాలుగు మీద పెట్టుకుని తీయగా ఉంది, ఇది తీసి నాలుగు మీద పెట్టి ఉప్పుగా ఉంది, ఉప్పు చక్కెర అని 4 చెప్పింది.
కన్ను చెప్పలా. తెల్లగా ఉండి పౌడర్ ఇక్కడ పెట్టా, ఇంకో తెల్లగా ఉండేది నాలుగు మీద వేసుకున్నా, ముక్కుతో చూసిన వాసన లేదు, ఇంకో దాన్ని చూసిన వాసన వచ్చింది, అది కర్పూరం, రెండు వైటే. అట్లా ఇతీంద్రియాల సాయంతో తేల్చుకోన్నారు. ఈ 3 మెథడ్స్ మానవ జాతి పుట్టినప్పటి నుంచి వాడుకుంటున్నారు. ఎగ్జాంపుల్ మీరు చూడండి. మొట్టమొదటి మనిషికి ఒక ఎండమావి కనపడింది, నీళ్ళలోనే అనుకున్నాడు, ఏం తెలియని కాలంలో తాగడానికి పోయినాడు, అది అవతలకు జరిగిపోయింది. అక్కడ ఉన్నాయేమని మళ్ళీ అక్కడికి పోయాడు. అంటే తిరిగి ఎంతమంది వచ్చారు, ఎండమావులు నీళ్ళలోని తాగుదామని పోయి నదిలోకి వెళ్ళాడు, నీళ్ళలోని తాగినాడు, దప్పికి తీరింది. ఎండమావిలో నీళ్లు లేవు అని తెలుసుకోవడానికి ఎంతమంది మరణించున్నారో మనకు తెలియదు, ఇప్పుడు మనకు తెలుసు. చరిత్ర అది. ఎండమావిలో నీళ్లు లేవు, నీళ్ళు ఉన్నాయంటే అసత్యము. కాలువలో నదిలో నీళ్ళు ఉన్నాయి, అది సత్యము. అది తెలుసుకోవడానికి మానవ జాతి ఎంత తిరిగిందో తెలియదు. అట్లా కనుక్కున్నారు వీటిని. అనేక రవాణా సాధనాలు కానీ, అనేక వైద్య సాధనాలు కానీ, మందులు కానీ, ఆహార పదార్థాలు కానీ ఈరోజు ఉన్న కొన్ని వేలాది అన్ని ట్రయల్ అండ్ ఎర్రర్లో కనుక్కున్నారు. ఇలా కనుక్కున్నటువంటి దాని ద్వారా వాళ్ళు ఆ మూటిని అవలంబించినారు, వాళ్ళు 3 మెథడ్స్. తరువాత ఏమైందంటే ఆధునికమైన మానవుడు కొన్ని సాధనాలు కనుక్కున్నాడు. టెలిస్కోప్, మైక్రోస్కోప్, పెరిస్కోప్, స్పెక్ట్రోస్కోప్, స్టెథోస్కోప్, ఇట్లాంటివి. అవి కనుక్కున్నాక అదనపు సమాచారం రావటం మొదలైంది. చెబుతా ఏంటి వినపడని, స్టెథోస్కోప్తో వింటే కొన్ని శబ్దాలు బాగా వినపడతాయి. మామూలుగా చూస్తే క్రిములు కనపడవు, మైక్రోస్కోప్తో చూస్తే కనపడతాయి. మామూలుగా చూస్తే ఖగోళంలో వస్తువులు కనపడవు, టెలిస్కోప్తో కనపడతాయి. అంటే అర్థం ఏంటి, ఆ స్కోప్స్లో ఉండే ప్రిన్సిపల్, ఫిజిక్స్ ప్రిన్సిపల్ ఆల్రెడీ ప్రూవ్ అయింది. ప్రూవ్ అయిన ప్రిన్సిపల్తో నువ్వు చూస్తే ఆడున్నదే కనపడుతుంది. అట్లా ఇంద్రియాల సామర్థ్యాన్ని సామగ్రి తయారు చేసి పెంచుకున్నాడు. ఈ మెథడ్తో విపరీతంగా పెరిగింది సైన్స్. మైక్రోస్కోప్తో కనపడ్డాయని కొత్తగా వచ్చి కలిసినాయి, టెలిస్కోప్తో కనిపెట్టాయని కొత్తగా వచ్చి కలిసినాయి. ఈ నెక్స్ట్ స్టెప్ మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంద్రియాలకు అతీతంగా కొన్ని ఉన్నాయని కనుక్కున్నాడు. ఇంద్రియాలు కనపడవి. హెన్రీ బెకరెల్ అనే అతను ప్రయోగాలు చేసేటప్పుడు ఒక ఫిలిం మీద ఎముకల బొమ్మ పడ్డది. ఏది ఇక్కడికి ఎముకల బొమ్మ వచ్చింది అనుకున్నాడు, నా చేతి ఎముకలు అనుకున్నాడు. మళ్ళీ చూస్తే ఎముకల బొమ్మ పడుతుంది. ఇక్కడ ఏవో కిరణాలు తిరుగుతున్నాయి ఈ రూమ్లో, చర్మం గుండా వెళ్తున్నాయి కానీ ఎముకల గుండా పోవడం లేదని కనుక్కున్నాడు అతను. దానికి ఆ కిరణాలు తెలియవు అతనికి. ఎక్స్రే కిరణాలు పేరు పెట్టాడు. తెలియకపోతే ఎక్స్ అంటాం కదా మనం, ఆల్జీబ్రాలు. ఎక్స్ కిరణాలు అదే స్థిరపడిపోయింది. మొట్టమొదటి మానవుడు మనకి ఇంద్రియాలకు అందకుండా ఏదో ఉంది అని కనుక్కుంది ఎక్స్ కిరణాలు. శక్తి రూపం అది. మొట్టమొదటి మనకు కనపడకుండా ఉన్నాయి కనుక్కున్న పదార్థాలు కూడా ఉన్నాయి. ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు కనపడవి. వాటి నాటి ఎఫెక్ట్ ద్వారా చూశాడు. అల్ట్రాసౌండ్ ఉంది, కరెంటు పంపిస్తే సౌండ్ వస్తుంది. అది సౌండ్ మనకు వినపడదు. అది టీవీ స్క్రీన్ మీద చూసి కనుక్కున్నాడు. అంటే మనకి ఇంద్రియాలకు అందకుండా ఉండే పదార్థ రూపాలు ఉన్నాయి, శక్తి రూపాలు ఉన్నాయని కనుక్కున్నాడు. వాటిని అతీంద్రియాలు అన్నాడు. ఇంద్రియాతీతాలు అన్నా అతీంద్రియాలని అర్థం ఒకటి. ఇంద్రియాతీత వాస్తవాలు ఉన్నాయి, ఇంద్రియాతీత పదార్థ శక్తి రూపాలు ఉన్నాయని అర్థం. మనకు కనపడుతున్నాయి అవి. మొదటిది కనుక్కునేదాకా నాకు తెలియదు అన్నాడు. మొదటిది కనుక్కున్నాక ఇంకెన్ని ఉన్నాయో అన్నాడు. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి మనకి? మైక్రోవేవ్ వచ్చింది, రేడియో తరంగాలు వచ్చినాయి, గామా కిరణాలు, ఆల్ఫా కిరణాలు, బీటా కిరణాలు అన్నీ వచ్చినాయి. ఇంకెన్ని వస్తాయా అన్నాం, తెలియదు ఇంకెన్ని వస్తాయా అన్నాడు. మనిషి యొక్క ప్రయాణం అట్లా ఉంటుంది. కాబట్టి ఇంద్రియాలకు అతీతంగా, అనగా 5 ఇంద్రియాలకు తెలియకుండా, ఇప్పుడు 5 మాట్లాడుకుందాం మనం. ఇంద్రియాలు ఇంకా ఉన్నాయి, మన పరిస్థితికి జాలు. 5 ఇంద్రియాలకు తెలియకుండా, ఈ ఇంద్రియాలు పట్టుకోలేకుండా వాస్తవాలు ఉన్నాయి, అంటే పదార్థ రూపాలు ఉన్నాయి, శక్తి రూపాలు ఉన్నాయి అనేది కనుక్కున్నాడు. కానీ అవి నీకున్నాయని ఎడ తెలిసిందే అన్న. నీకు ఇంద్రియాల ద్వారా తెలియాల్సిందే, తెలుసుకోవడానికి ఇంకో మార్గం లేదు. అల్ట్రాసౌండ్ టీవీ స్క్రీన్లో తెలిసింది, అల్ట్రాసౌండ్. ఎక్స్రేలు టీవీ ఫిలిం, ఎక్స్రే ఫిలిం మీద తెలిసింది. మైక్రోవేవ్ లోపల వస్తువు పెడితే వేడెక్కింది, మరలా ఈ ఇంద్రియాల ద్వారా తెలియాల్సిందే.
కంక్లూషన్ ఏంటంటే ఇంద్రియాతీత పదార్థాలు ఉంటాయి, శక్తి రూపాలు ఉంటాయి, ఇంద్రియాతీత జ్ఞానం ఉండదు. జ్ఞానం ఇంద్రియాల ద్వారా తెలియాల్సిందే. అందుకని మన వాళ్ళు బయట మాట్లాడతా ఇంద్రియాతీత శక్తులు ఉండవు, అతీంద్రియ శక్తులు ఉండవు అంటారు. తప్పట్టు అనకూడదు. అతీంద్రియ శక్తులు ఉంటాయి, అతీంద్రియ పదార్థాలు ఉంటాయి, అతీంద్రియ జ్ఞానం ఉండదు. ఇంద్రియాలకు అందకుండా జ్ఞానం ఉండదు. ఏ తెలియాలన్నా ఇంద్రియాలతో తెలియాల్సింది. ఎట్లా కనుక్కున్నామంటే అది నీకు ఎట్లా తెలిసిందంటే వాటి ఫలితాల రూపంలో చూసినాం. ఆ కంక్లూషన్ మనకు చాలా ఇంపార్టెంట్. ఇంద్రియాతీత పదార్థాలు ఉంటాయి, ఇంద్రియాతీత శక్తి రూపాలు ఉంటాయి. ఇవి ఉన్నాయని మనకు ఎట్లా తెలిసిందంటే ఇంద్రియాల ద్వారానే తెలిసింది. కాబట్టి పూర్తి స్టేట్మెంట్ ఏంటి? ఇంద్రియాతీత శక్తులు ఉంటాయి, పదార్థాలు ఉంటాయి, ఇంద్రియాతీత జ్ఞానం ఉండదు. అది కంక్లూషన్. అన్ని ఇంద్రియాలకు కనిపించకపోయినా ఫలితం తెలియాలి. ఫైనల్గా కనిపించకపోయినా తెలిసినట్టు చూసుకుని మార్చుకున్నాం, రిజల్ట్ మనకు కనపడుతుంది. థియరీ వర్క్ అవుతుంది అనేది. క్వాంటమ్ ఫిజిక్స్లో క్వాంటమ్ కంప్యూటర్లు ఉన్నాయి, క్వాంటమ్ గడియారాలు ఉన్నాయి, క్వాంటమ్ పేరు తీరు సెన్సార్లు ఉన్నాయి. నీకు ఆ పార్టికల్స్ నీకు కనపడవు, ఎప్పటికీ కనపడవు. ఇక ఫలితాల రూపంలో వాటిని కంక్లూడ్ చేస్తాం. ఫలితాలు మనకు 5 ఇంద్రియాలకు తెలుస్తాయి. క్వాంటమ్ కంప్యూటర్ కంటితో చూస్తాం, క్వాంటమ్ గడియారం కంటితో చూస్తాం, క్వాంటమ్ తయారీ రిమోట్ మనం కంటితో చూస్తున్నాం, పని చేస్తున్నాం. అది కరెక్ట్ కంక్లూషన్. దాని మీద అటు చేస్తేనే అర్థమవుతుంది. ఇంకా అంటే మా సైన్స్ గురించి మాట్లాడుకుంటూ పోతే చాలా ఉంటుంది. కొంచెం మెడికల్ ఫీల్డ్ సైడ్ ఒకసారి ఫోకస్ చేద్దాం సార్. అంటే ముఖ్యంగా ఈ మధ్య డ్రింకర్స్ గురించి కొంచెం మాట్లాడుకుందాం. మనం మద్యం గురించి మాట్లాడుకుందాం. బయట చాలా రకాల ఇవి కూడా అంటే సోషల్ డ్రింకర్స్ అని చెప్పుకుంటుంటారు. అప్పుడప్పుడు మేము కొద్దిగానే తాగుతూ ఉంటారు. కొంతమంది డాక్టర్సే చెప్తున్నారు డైలీ కొంచెం ఎంతో ఒక లిమిటెడ్ ఆఫ్ బ్రాందీ తీసుకుంటే గుండెకి మంచిదని చెప్తున్నారు అని చెప్పేవాళ్ళు బయట చాలామంది ఉన్నారు. సో అసలు ఈ ఆల్కహాల్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది మన మీద? నిజంగానే బయట ఈ చెప్పుకుంటున్న వాటిలో ఎంతవరకు నిజం ఉందంటారు? ఆల్కహాల్ లేదా మద్యం అని మనం పిలుస్తున్నాం కదా, ఇది మన ఆహార పదార్థాల్లో భాగం కాదు. బయట నుంచి పోస్తున్నాం. ఎప్పుడో మొదలైంది ఇది. దేవతలు సోమరసం తాగుతారు దగ్గర మొదలైంది అది. సోమరసం అంటే అది ఒక రకమైన మద్యం. ఆ తర్వాత కళ్ళు పులిస్తే అది మద్యమే. అప్పటికప్పుడు తాగితే బాగుంటుంది అంటారు. నాకు అనుభవం లేదు, నేనేం దాని గురించి మాట్లాడలేదు బాగుంటుందా లేదా. మద్యం అనేది ఎంత తాగినా అది ఖచ్చితంగా శరీరమే పనిచేస్తుంది. మద్యం కానీ తీసుకుంటే లివర్ పాడవుతుంది, పేగులు పాడవుతాయి, మెదడు పాడవుతుంది, గుండె పాడవుతుంది, నరాలు పాడవుతాయి. దీన్ని ఎప్పుడూ ఆపలేడు. ఈ జబ్బులు వస్తాయని డాక్టర్లు క్లియర్గా తెలుసు. మద్యం ద్వారా ఈ జబ్బులు వస్తాయి, ఎంత తగ్గినా వస్తాయి. మరి ఏం డాక్టర్లు చేయగలరనంటే వీళ్ళు ఎప్పుడు సస్తారో చెప్పగలరు. అది డాక్టర్లు చేయగలిగేది. వాటిని రాకుండా వచ్చినాక ట్రీట్మెంట్ చేయడం చేత కాదు. రాకుండా చేయడం తాగేవాళ్ళు చేతుల్లో ఉంది. నువ్వు మానేస్తే రావు. ఇందుకోసమే కదా సారా వ్యతిరేక పోరాటం ఒకప్పుడు వచ్చింది. ఇప్పుడు ఈరోజు ఏ ప్రభుత్వమైనా ప్రజలు తాగకపోతే నడపలేమంటున్నారు. గాంధీ మహాత్ముడు మాట్లాడింది మర్చిపోయినారు వీళ్ళు. అరే మీరు ఏ ప్రభుత్వమైనా, రాష్ట్ర ప్రభుత్వమైనా, కేంద్ర ప్రభుత్వమైనా ప్రజలు తాగితే తప్ప దాంట్లోంచి ఆదాయం వస్తే తప్ప నేను నడపలేనని మీరు భావిస్తే మీరు పాలించడం మానేయండి అన్నాడు. ఎవరా ముసలాయన మాట వినేది? అక్టోబర్ 2వ తేదీ భజనలు చేసి లేచిపోతారు. జనవరి 31వ తేదీ చచ్చిపోయినాడు, సాగు పెట్టాడని చెప్పి పండుగలు చేస్తారు. పండుగలే చేసేది. గాంధీని పట్టించుకున్నాడు ఎవరు లేడు. ఆయన అంత గొప్ప మాట చెప్పాడు. మరి ప్రజలకు తాపించి మీరు గవర్నమెంట్లు నడిపేది ఏందని. ఈరోజు తాపించడం మీద గవర్నమెంట్లు నడుస్తున్నాయి. మన ఈ మధ్య స్టేట్మెంట్ నేను చూశాను. నాసిరకం సారాయి తాగితే లివర్ అంతా పాడైంది, కిడ్నీలు పాడైనాయి అని. సారాయి, కల్తీ సారాయి 2 రకాలు. అందులో పాయిజన్ ఉండొచ్చు, సబ్స్టాండర్డ్ ఉండొచ్చు, మంచి మద్యం, క్వాలిటీ మద్యం ఉండొచ్చు. 3 రకాల మద్యాలు చూద్దాం. పాయిజన్ లాంటిది కలిసి ఉంటే అందులో మత్తు పదార్థాలు కలిపి వేరే పదార్థాలన్నీ కలిపితే చస్తారు జనం. ఖచ్చితంగా నష్టమేది. అది తాగమని ఎవడు సలహా ఇవ్వడు. ఇక వీక్గా ఉండే నాసిరకం సారాయి అనుకో, నాసిరకం బ్రాంతి తాగితే కిక్ రాదు, మంచి బ్రాంతి తాగితే కిక్ వస్తుంది. అంటే మంచి బ్రాంతి అంటే పవర్ ఉండే బ్రాంతి కదా. నాసిరకం మద్యం తాగితే వచ్చే రోగానికంటే మంచి మద్యం తాగితే తొందరగా వస్తుంది, ఎక్కువ వస్తుంది. అది అసలు విషయం.
నాసిరకం మద్యం అయితే నాశనం అవ్వడం కాదు, మంచి రకం అయితే మరింత నాశనం అవుతారు. మొత్తం మీద నాశనమే. అందుకనే ప్రభుత్వం వారు సినిమాలు వేస్తూ ఏం పెట్టారు, మద్యపానము స్మోకింగ్ చేయగాకని అన్నారు. జబ్బులు వస్తాయి అన్నారు. జబ్బులు రావడం మనకు ఆల్రెడీ ప్రూవ్ అయిపోయిన విషయం. మద్యముతో రోగాలు వస్తాయి, సత్యం, మనకు తిరుగులేదు దానికి. మరి డాక్టర్ ఎందుకు చెప్తారు కొంచెం తాగితే ఏం కాదని? వాడికి అలవాటు అయి ఉంటుంది. తను తాగేదాన్ని సపోర్ట్ చేసుకుంటే చెప్పుకుంటాడు. కొంచెం తాగిన రోగం వస్తుంది, ఎక్కువ తాగిన రోగం వస్తుంది. ఈరోజు ఎంత వికృతంగా మారిందంటే అది, పెళ్ళి అయితే తాగాల, పెళ్ళ ముడ్డి మీద దాన్ని అయితే తాగాల. జనవరి 1వ తేదీ డిసెంబర్ 31 అర్ధరాత్రి 12 తాగాల, లేకపోతే రాదు అది. జనవరి ఇంకా రాదు. అట్ట కల్చర్. ఒకప్పుడు డిమ్ లైట్లో తాగేవాళ్ళు రెస్టారెంట్లో, ఇప్పుడు పెద్ద లైట్లు పెట్టుకుని తాగుతున్నారు, బహిరంగంగా తాగుతున్నారు, విచ్చలవిడిగా తాగుతున్నారు. కరోనా లాక్డౌన్ ఎత్తేసినాక మొట్టమొదటి తెరుచుకుని సారా దుకాణాలే.